మొత్తానికి అలేఖ్య చిట్టి అక్క అయిన సుమి టాక్స్ అంటే సుమ గారు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందిస్తూ అలేఖ్య మాట్లాడిన మాటలు వినగానే నాకు చాలా కోపం వచ్చింది. అసలు తానెందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అనే ఆలోచన మొదలయ్యి తనకు వెంటనే కాల్ చేశాను. కానీ తను ప్రస్తుతం దానికి సమాధానం చెప్పే తీరులో కనిపించలేదు. అయితే నేను కూడా మీలానే వీడియోస్లో చూసి తను ఎందుకు అంత ఘోరంగా తిట్టిందా అనుకున్నాను. అంతవరకే నాకు కూడా తెలుసు. నా ఫొటోస్ని ఎందుకు వాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు నేనేం చేశాను, నేను తిట్టానా అంటూ ప్రశ్నించారు సుమ గారు. అయితే ప్రస్తుతం సుమ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వీడియోస్ని షేర్ చేస్తూ అభిమానులకి తెలియజేస్తున్నారు. నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్స్కి నేను క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇక అలేఖ్య ఎందుకు అలా మాట్లాడింది అనే విషయం పైన తను వచ్చి క్లారిటీ వీడియో చేస్తే కానీ ఎవరికీ అర్థం కాదు. నా ఫొటోస్ని ప్రతి వీడియోలో కూడా షేర్ చేస్తున్నారు. నేను అక్కగా తన బిజినెస్ని ప్రమోట్ చేశాను. నేను ప్రమోట్ చేయటం వల్ల నా ఫొటోస్ వాడుతున్నారని అర్థమవుతుంది. అలేఖ్యకు అక్కని కాబట్టి సమాధానం చెప్పాల్సి వస్తుంది. అసలు నేనేమీ చెయ్యలేదు, నన్నెందుకు అంత ఘోరంగా తిడుతున్నారు, నేను ఎప్పుడైనా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడానా, ఎవరినైనా తిట్టానా, లేకపోతే ఎవరినైనా బ్యాడ్ కామెంట్స్ చేశానా అంటూ సుమ గారు ఎమోషనల్ అవుతూ తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. ఆ వీడియోని చూస్తున్న చాలామంది ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ ముగ్గురు కలిసి పచ్చళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఇందులో ఒక పార్టీ అయ్యుండొచ్చు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అయితే మరి సుమ గారు చెప్పినట్టుగా అలేఖ్య గారు తన చిట్టి పికిల్స్ పైన ఎలాంటి క్లారిటీ ఇస్తారో, అసలు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అనే విషయం పైన క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు.